మీరు ఇండస్ట్రీకి రాకముందు గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారంటగా అంటే అంటే మీరు వాల్మీకి టైప్ ఎట్లా అంటే ఆ గ్యాంగ్స్ ఒక సత్యం అది ఎవరికైనా మీకైనా నాకైనా పంపించం నువ్వు ఏ ఇంట్లో పుట్టావన్నది కాదు నీ నీ క్యారెక్టర్ అంటే ఒక పండిత వంశం ఉదాహరణకి పండిత వంశంలో పుట్టితే వాడు పండితుడు అవుతాడు సంగీత వంశంలో ఎప్పుడవుతాడు ఆ పక్కన వాడి ఫ్రెండ్స్ ఎవరో ఉన్నాడో నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నువ్వేంటో నేను చెప్తాను ఒక సామెత కరెక్ట్ రైల్వే క్వార్టర్స్ మాది మాకు జస్ట్ బార్డర్గా హమాల్ బస్తీ ఉండేది హమాల్ బస్తీ అంటే ఎక్కువ గూండా బ్యాచ్ అది దొంగతనాలు చేసి జైల్లోకి వెళ్ళి అంటే అసలు అప్పుడే పూస్తున్న పువ్వు ఆల్రెడీ గట్టిగా పెరిగిన ముళ్ళు ఆ పక్క పక్కన ఉంటే ఎట్లుంటుంది మేము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే పత్తాలు ఆడడం పతంగులు ఎగిరేయడం ఎక్కడికో వెళ్ళి చేపలు పట్టడం మెల్లిగా చిన్న దొంగతనాలు చేయడం ఇంట్లోనే అంటే మేము పెట్టుకునేవాళ్ళం అన్నమాట స్కీమ్ ఇక మాకు పెద్ద సినిమా చూడడం అంతే సినిమా 40 పైసలు ఇంత చేస్తే ఎట్లా సినిమా డబ్బులు సంపాదించాలి అని కొట్టేయాలి ఏమి దెర్ ఇస్ నో అదర్ వే పేపర్లు అమ్మాలి చెంబులు అమ్మేయాలి తప్పేయాలి ఇవే ఇట్లా అమ్మే క్రమంలో ఏంటంటే నేను అంటే ఇప్పటి వరకు ఇది రివీల్ చేయని సత్యం ఏంటంటే కొట్టేయడం చాలా తెలివితే మామూలు చదువుకున్న వాడికన్నా చదువుకోని వాడికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి బతకడంలో నేను నమ్ముతారు అంటే చదువువాడు ఇలా ట్రావెల్ అయిపోతున్నాడు జీవితం ఒక సినిమాలో హీరో మంచివాడైతే ఇలా అవుతుంది చెడ్డవాడితే ఇలా గ్రాఫిక్ మా నాన్న లాల్చీలు వేసుకునేవాడు మా నాన్న మెమొరీగా అది కూడా నాకు లాల్చి వేస్తే మా నాన్నకి చిలక్కొయ్యకి తగిలిస్తారు కదా అందులో డబ్బులు ఉంటాయి మా నాన్న జీతం ఎంత 700 అన్న ఎప్పుడైనా ఉంటే 10 రూపాయలు 5 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయి నాకు కావాల్సింది రూపాయి లేదా ₹10 బిళ్ళ కథం ఇంటి నిండా జనం ఉన్నవి 3 రూములు ఒక వంటిల్లు అది డైనింగ్ హాల్ అవేం లేవు కదా గెస్ట్ రూమ్ రూపాయి కొట్టాలంటే ఎట్లా అక్కడ తప్ప ఎక్కడ ఉండవు నేను మా నాన్న రాగా నుంచి ఫోకస్ అంతా నాన్న మీద ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చి చిలక్కొయ్యకి లాల్చి తగిలేసి పక్కకి వెళ్ళిపోయాడు ఇక నేను అటు ఇటు తిరిగి నా చొక్కాని ఆయన తగిలించిన దానికే నేను తగిలిస్తా ఓకే అట్లా సేమ్ ఉండేవా ఇద్దరు నాది ఇప్పుడు నేను ఇది తీసి ఆయన లాల్చీకి చొక్కా తగిలిస్తా ఈ భవిష్యత్తులో ఎవరన్నా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడంతా కార్డుల సిస్టమ్ కాబట్టి కుదరదేమో మళ్ళా 2 రౌండ్లు కొట్టొచ్చి పావలా అయినా ₹1,00,00,000 అయినా దానికి ఒక స్కీము ప్లానింగ్ ఉండాలి పట్టుబడిపోతే ₹1,00,00,000 వాడికి ఏ శిక్ష నేళ్ల తర్వాత పడుతుంది ఇక్కడే స్పాట్లో ఇస్తాడు మన ఆయన చెట్టు కట్టేసి కొట్టేవాడు ఓకే మళ్ళీ నా చొక్కా తీసుకోవడానికి వచ్చినప్పుడు నా చొక్కాతో పాటు నాన్న చొక్కా కూడా కింద పడేస్తాం ఓకే ఏ సినిమా మరి ఎవరు నేర్పాడు నాకు చెప్పండి ఇది 10th క్లాస్ కూడా కాదు ఇప్పుడు ఈ చొక్కా ఇది కింద పడింది కదా ఇప్పుడు కెమెరా కిందకు వచ్చేస్తుంది నా చొక్కా తీసి ఇది మళ్ళీ హుక్కు పెట్టి లోపల నుంచి వేడి వెళ్ళిపోయి జప్పని తీసి నా పెట్టేసి వెళ్ళిపోవడం ఎంత తీసుకున్నా తెలియదు తీరా ఈ క్రమంలో ఒకసారి ₹100 వచ్చేసింది అసలు నీకు తెలుసు నేను జేబుల్లో చెయ్యి పెట్టేసే చాలామంది మీకు ఏమైనా ఇవ్వాలనుకోండి ఎంత ఇవ్వాలో ఇక్కడ చెప్తుంటాడు పొరపాటు పెద్దది వచ్చింది అనుకోండి ఇట్లా చూసారా అట్లా నేను చెయ్యి పెట్టి వాసన పరిమళం రూపం గాంధీ గర్భం అన్నీ చేతిలోంచి ట్రాన్స్ఫర్ అయినా ఇదేదో పెద్ద నోట్ వచ్చేసింది అంటే చూస్తే 100 అంటే ఏమిటి అసలు మా కుటుంబం ఒక 1 వీక్ వస్తుంది పైగా ఎప్పుడది 70s 60s 70s ₹100 తెచ్చి పైగా ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి లేదుగా ఎట్లా పెడితే మళ్ళీ ఈ స్కీమ్లో వర్కౌట్ కాదు ఈ ₹100 సినిమాతోటి ఎవడైనా అంటే నాకు ఆ ఆర్ట్ ఫిల్మ్లో పిచ్చ చెమ్మీన్ అనే సినిమాకి వెళ్ళి ₹100 మాట ఓకే ₹100 ఇట్లా పాన్ షాప్లో ఇస్తే పాన్ షాప్ ఇచ్చే సిగరెట్లు కూడా కాల్చే బ్యాచ్ చిల్లరిమని ఏదో పప్పు ఉండలో ఏవో అంటే ఇంత పైసలు పక్కుని చెమ్మీన్ మలయాళం సినిమా ఓకే ఈ దొంగతనం చేసిన డబ్బు నెక్స్ట్ డే దస్లాక్ అనే సినిమా నేను ఇంకో ఫ్రెండ్ కాసేరే పైసే అన్నాడు बोलता हूँ ना
ఇంత ఇక్కడ కొన్ని ఇంకా మా నాన్నకి నోటీసులు రాలే. నెక్స్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఇంటర్వెల్లో బయటకు వచ్చేటప్పటికి మా స్నేహితుల్లో గ్రూపులు ఉంటాయి కదా, నా కొడుకు నన్ను తీసుకోపోకుండా తీసుకుపోయాడు కదా, చూద్దాను వాడు లోపలికి వెళ్ళి ఎట్లా వచ్చినాయి ఈ డబ్బులు ఇంట్లో ఎంక్వైరీ చేసేసి వాడు కొట్టేసాడని వాళ్ళకు కూడా చెప్పేసి ఇంటర్వెల్ టైంకి సరిగ్గా మేము వచ్చాడు బయట ఉన్నాడు. అరే తెరలే దూండ్రారే అబ్బా అన్నాడు. అనగానే మాకు పాసులు ఇంటర్వెల్లో ఇంత అట్ట ముక్కలు ఇచ్చేవారు. ఈ అట్ట ముక్కలు కూడా తీసి ఇంట్లో పడేసి ఇంటికి వచ్చా. ఏం సైలెంట్ ఉంది. మా నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. ఏం ఎక్కడ అసలు మా అమ్మ కానీ మా అన్నదమ్ములు కానీ ఎక్కడ స్మెల్ కొడతలేదు. అంటే అంత టోటల్ ఇంత సైలెన్స్ ఎప్పుడు లేదు. ఏదో ప్రమాదం జరగబోయే తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్. సరిగ్గా 7 వచ్చేసాడు మా నాన్న. 5 మా నాన్న ఎంత ఫేమస్ అంటే కాలనీలో వాడు ఇంటిపై నుంచి ఎవడం చూసారే ఇతరే వ్యాపారాలే అనేవాడు. అంటే మీ నాన్న వస్తున్నా అంటే అందరూ చదువుకో అంత స్ట్రిక్ట్. వచ్చాడు కూర్చున్నాడు కాసేపు. 7 గంటలకి సరిగ్గా నాకు తెలిసి అన్నం నేను తింటున్నా, మా నాన్న కంచం వేశాడు. ఇంకొంచెం నెయ్యి అయ్యి వాడికి అన్నాడు. ఏమా మళ్ళీ ఎప్పుడు తింటాడో అన్నాడు. మళ్ళీ ఎప్పుడు అంటే పెట్టాడా, జైలుకి వెళ్తున్నాడు కదా. జైలు అనగానే అసలు నాకు విషయం అంటే జైలు ఎందుకు అని సంజా కొడక 100 రూపాయలు నాకు అర్థమైపోయింది. చితక్కొట్టేసాడు. ముందు జైలుకి వెళ్దామనే పాయింట్తో గంట మానసికంగా ఊపాను. ఆ మిగతా డబ్బు ఇచ్చేసాను. అంటే నేను అయితే నాన్న అంతా కొట్టాక నిజంగా నేను 100 తీద్దాం అనుకోలేదు. ఈ ప్లానింగ్లో చిన్న మిస్టేక్ వచ్చింది. నేను రూపాయి తీద్దాం అనుకున్నా, 100 వచ్చింది. అంటే మా నాన్నకు ఒక నమ్మకం ఉండేది. ఇంట్లో ఎప్పుడన్నా డబ్బులు పోతే ఎవరు తీశారా అని నేను అనేవాడు అన్నమాట. ఈ ఎదవా దొంగతనం చేసినా నిజం నిజాయితీ పరుడు. ఈ మజా ఎప్పుడైతే ఈ ఇంట్లో దొంగతనం, పేపర్లు బయట దొంగతనం, ఎవడన్నా ఊళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఇత్తడి గ్లాసులు పాతవి అవి అంజలి టాకీస్ దగ్గర కింద సెకండ్ హ్యాండ్కి అమ్మేయడం, ఇలా ఒక నేర ప్రవృత్తి వచ్చేసి అక్కడ ఆ ప్రాంతాల్లో గుంటిపాండు అని ఒక అతను పోలియో వ్యాధిగ్రస్తుడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ పోలియో కాలు సన్నగా ఉంటుంది కదా, దాన్ని ఆయుధంగా వాడేవాడు. ఎట్లా ఇట్లా వచ్చి పోలియో కాలుని ఇలా పట్టుకుని ఫ్యాట్ మని కొట్టేవాడు మెడ మీద. వాడు హౌట్, అది ఎముక. ఇట్లా గ్యాంగ్ వార్ అంతా మాకు తెలుసు. వాళ్ళ శిష్యులు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా అన్నా కానా అంటే సిగరెట్ ఇచ్చేస్తే ఇది మాకు చాలా గ్లామరస్గా ఉండేది. ఇప్పుడు ఇవాళ రోజుల్లో హీరో అంత పూర్వం మంచి రాముడు, డ్రైవర్ రాముడు, ఉత్తముడు అట్లా ఉండే, ఇప్పుడు దొంగ, నీచుడు అట్లా ఉన్నాయి కదా. అట్లాగా నెగిటివ్ క్యారెక్టర్ని వాడి పేరు చెప్తే సిగరెట్ ఇవ్వకుండా అది మాకు గ్లామర్ అయిపోయింది. ఓకే అని అట్లా వాడి పేరు చెప్పి ఎట్లా అంటే మనం ఆ గ్యాంగ్లో చేరాలి. ఆ గ్యాంగ్లో చేరే క్రమంలో మా వాడు ఒకటి చేరాడు. చేరిన ఎక్స్పీరియన్స్ చెప్తే మేము ఆపేసాం. ఎందుకంటే మరి చాలా సాంప్రదాయకమైన కుటుంబం అది. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్యాంగ్లో చేరడానికి ఒక ప్రాసెస్ ఉంది. వాడిని తీసుకెళ్ళి ఒక చార్జ్ చేసి రూమ్ నెంబర్ ఉంటుంది, అందులో పడేస్తారు. అన్నం పెట్టరు, సాయంత్రం వస్తారు, కొడతారు, భరించాలి. ఇంకోటి వస్తాడు, ఒక బిర్యానీ పెట్టి వెళ్ళిపోతారు. 2 కొట్లాడుకోవడం, ఒకటి గెలవాలి. 40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఇట్లా ఇదే అక్కడ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ అట్లా ఒక అన్నిటి దేహదారుఢ్య పరీక్ష, ఇంటలెక్చువల్ పరీక్ష, దొంగ కొడుకు ఇవన్నీ అయిన తర్వాత వాడికి ఏ అమారా చేలా అనగా వాడికి సర్టిఫికేట్ వచ్చినట్టుగా పెద్దగా వాడు కాలరు లేపి తిరుగుతుంటాడు. ఈ క్రమంలో నరసింహాచార్య అనేవాడు ఒకడు, చాలా సనాతన వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిన వాడు. అందులో అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయి తర్వాత స్మగ్లర్ అయ్యి ఢాకాకి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో బాగా కూలింగ్ గ్లాస్ అంటే మేము బీకామ్ చదివే రోజుల్లో వాడు కారులో అట్లా ట్యాక్సీలో దిగితే కళ్ళు గిరజాలు అసలు ఏంట్రా అంటే ఢాకా అంటే పెంపకం ప్రాసెస్సు
నాకు వాడు కలిసినట్టు నాకు రాళ్లపల్లి గారు కలిశారు, మా గురుగారు. సో మై షిఫ్టెడ్ టు డ్రామా. ఆ పీరియడ్ ఉందే 16-20 పీరియడ్లో నువ్వు ఎవరు ఫోకస్ చేసి అది అట్రాక్ట్ అయితే అటు వెళ్ళిపోతాడు. వాడిని అదే అట్రాక్ట్ చేసింది. నాకు ఇంట్లో భయం, మా నాన్న వీళ్ళందరికన్నా డేంజరస్, ఈ పాండులు గిండులు ఏం పనికిరావు మా నాన్న అంచేత ఇక్కడ మనం ఏడైందేంటి అని ఆడపిల్లలాగా బయటికి ఏడు తర్వాత ఏం చేస్తూ ఇక మాటలు లేవు కొట్టుడే. ఇక ఇదెక్కడ మన సీనియర్స్ కూడా కొట్టేవారు. అంటే మా నాన్న నెక్స్ట్ మా పెద్దన్న విరగతీస్తుండేవాడు మమ్మల్ని. అందుకని ఆ భయం వాడు అట్టయిపోయాడు. మా గురుగారు పట్టుకున్న నాటకాలలో మేము ఇక్కడ ఈ హత్సంగా జీవితం నాటకం అయిపోయింది. అది గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి ఇక ఆయనతోటే రాత్రింబగళ్ళు నాటకం అట్లా ఒక దాదాపు 18 ఏళ్ల పాటు నాటకమే నా జీవితం ఊపిరి. ఇట్లా వెళ్ళాడు. సరే, ఓ రోజు పొద్దున్న లేచేటప్పటికి మా ఇంటి ఎదురుగుండా ఉండే దేవదాస్ మీనన్, ఈ నరసింహాచారి, ఇంకో రవి, ఇంకో సుందర్, 4 కనపట్ల ఇంట్లో. వాళ్ళందరూ తల్లిదండ్రులు జనరల్గా మా గ్యాంగ్ కదా, ఎరా ఏమయ్యాడు మాకే తెలియదు, ఏమైనా చెప్పాడు ఎక్కడికి వెళ్తా తెలియదు. కట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే మెడ్రాస్ వెళ్ళిపోయాడు 4 యాక్టర్లు అయిపోదామని. అసలు సినిమా లక్షణ, అసలు సినిమా వాడికి ఒక్కడికి నరసింహాచార్య అనేవాడు తమిళన్ కాబట్టి శివాజీ గణేష్ని ఇష్టం అని చెప్పి వీడేం చేసేవాడు, శివాజీ కళ్ళు ఎర్రగా ఉంటాయని ఇటో ఇలా నలుపుకుంటూ ఎలా ఉన్నాయి శివాజీ గణేష్లో ఉన్నాయా అనేవాడు. సినిమా వాసన లేని నేను మా అందరిలో వాళ్ళు 4 వెళ్ళిపోయారు. వాళ్ళని ఎక్కడో పట్టుకున్నారు, వాచ్లు అమ్ముకున్నారు, ఏవిఎం స్టూడియోకి వెళ్ళారు. దేవర్ బీన్ రిజెక్టెడ్. వాళ్ళని ఆర్పిఎఫ్ ట్రైన్లో పట్టుకున్నారు. మళ్ళీ మా రైల్వే ఫ్యామిలీ కదా, ఆర్పిఎఫ్ వాళ్ళు పట్టుకుని 1 వీక్ తీసుకొచ్చి ముష్టిముళ్ళు వచ్చారు. విచిత్రం ఏంటంటే వాళ్ళెవ్వరు సినిమా యాక్టర్ కాలేదు, నాకు ఏమాత్రం తెలియదు. నేను దట్ ఈస్ ద బ్యూటీ. మా గురువుగారు ఎప్పుడైతే రాళ్లపల్లి గారి పరిచయం ఆరంభమైందో నాలోని పాత సంస్కారాలు మేల్కొని. అంటే మాది పండిత కుటుంబం. మా నాన్న మా నన్నయ్య బాగా చదివేవాడు. ఇంటి నిండా లైబ్రరీ, బుక్స్. ఇంకా ఇటు షిఫ్ట్ అయిపోయేటప్పటికి ఈ చప్పట్లు, ఈ అవార్డ్స్, సో టోటల్గా అక్కడికి కట్ అయిపోయింది. ఈ నెగిటివ్ ఎలిమెంట్స్ వాడిని కొట్టాలి, కొట్టడం కూడా జరిగింది. ఒకసారి యుద్ధంలో కూడా పాల్గొన్నాం.